హలో గైస్, బుజ్జమ్మ ఫార్మ్స్లో న్యాచురల్ మెథడ్స్ యూస్ చేసి పండించిన సిద్ధసన్నాలు రైస్ అవైలబుల్లో ఉంది. ఇఫ్ యూ వాంటెడ్ టు పర్చేస్ ప్లీజ్ డిఎంఎస్ త్రూ ద వాట్సాప్ నంబర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఐడి. థ్యాంక్ యూ. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping, yeah I'm country boy stepping. హలో గైస్, షార్క్స్ మన పైన నుంచి స్విమ్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా? ఇవాళ మేము ఎగ్జాక్ట్లీ అదే ఎక్స్పీరియన్స్ చేసాం. సో వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ చిన్ను. దిస్ ఈజ్ ఎపిసోడ్ 2 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ సీ లైఫ్ సిడ్నీ. ఇప్పుడే టనల్లోకి ఎంటర్ అయ్యాం. వీరు అయితే చాలా ఎక్సైటెడ్ ఉండే. షార్క్స్ మాత్రమే కాదు, టనల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఆ ఫిష్ కొంచెం దాంతో ఫైట్ చేసింది. మేము దాన్ని కూడా ఒక ఫిష్ అనుకున్నాం, బట్ యాక్చువల్లీ అది ఫిష్ కాదు, ఒక చిన్న టాయ్. హానెస్ట్లీ కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం థ్రిల్ రెండు కలిసి సూపర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. అలా స్లోగా అక్వేరియం మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ప్రతి సెక్షన్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేసాం. కొన్ని ఫిషెస్ అయితే ఒకేసారి స్విమ్ చేస్తుంటే చూడడానికి చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఆ టనల్ని చూసుకొని ఎగ్జిట్ అయిపోతున్నాం. మనం ఇందాక టన్నెల్ కింద ఫిషెస్ చూసాం కదా, ఇది పైన నుంచి. ఇక్కడ ఫిషెస్కి డైలీ ఏ ఫుడ్ పెడతారో చెప్తున్నారు. ఇక్కడ ఈ పిల్లలు నిల్చున్న దగ్గర ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఫార్ట్ సౌండ్ వస్తుంది. అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు షార్క్ వ్యాలీకి ఎంటర్ అవుతున్నాం. మీరు ఒకవేళ సిడ్నీ విజిట్ చేస్తే ఈ సెక్షన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు షార్క్ వ్యాలీకి ఎంటర్ అవుతున్నాం. వీకెండ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్ వల్ల రష్ చాలా ఉంది. నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఫొటోస్ కన్నా వీడియోస్ కన్నా ఓన్ ఐస్తో చూస్తే ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. ఇలా మీకు షార్క్ పైన నుంచి వెళ్తున్నప్పుడు అయితే మస్తు అనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే రైట్ సైడ్లో అందరూ ఫోన్ పట్టుకొని వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నారు, బట్ లెఫ్ట్ సైడ్లో అందరు వెళ్ళిపోతున్నారు.
సో అక్కడ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. ఎవరైనా ఫొటోస్ ఆర్ వీడియోస్ క్యాప్చర్ చేయాలనుకుంటే రైట్ సైడ్లో ఉండండి, అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ప్రతి కార్నర్లో ఏదో ఒక కొత్త మెరీన్ స్పీసెస్ కనిపిస్తాయి. ఈ ఫిష్ ఇటే వస్తుంది, మళ్ళీ ఇప్పుడు పైన నుంచి వెళ్తుంది. దాని టీత్ చూడండి ఎలా ఉన్నాయో. యాక్చువల్గా ఈ టనల్స్ 2 సైడ్స్ ఉంటాయి. మనం ఇందాక ఫస్ట్ దాంట్లో ఉండే, ఇప్పుడు ఇది సెకండ్ టనల్. ఇది మళ్ళీ పైన నుంచి వెళ్తుంది. ఇలా వెళ్ళిన ప్రతిసారి మస్తు అనిపిస్తుంది. మనం చాలా దగ్గర నుంచి చూస్తాం దాన్ని. ఈ ఫిష్ చూడగానే ఫస్ట్ షాక్ అయ్యా, ఇదేంది ఇట్లుందని. చాలా పెద్దగా ఉంది ఫిష్. ఆ ఫిష్ నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఫిష్ని క్యాప్చర్ చేస్తుంటే ఇది సడన్గా పైన నుంచి వచ్చింది. ఈసారి దీని ఫేస్ని చాలా దగ్గర నుంచి క్యాప్చర్ చేసా. పిల్లలకైతే ఇది బెస్ట్ ప్లేస్, చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. షార్క్ వ్యాలీ కూడా చూసుకొని ఎగ్జిట్ అయిపోతున్నాం. మీరు హర్రీలో కాకుండా స్లోగా ఎక్స్ప్లోర్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మేము పెంగ్విన్ ఎక్స్పెడిషన్ బోట్ రైడ్కి వచ్చాం. ఇక్కడ మీరు ఒక 5-10 minutes వెయిట్ చేయాలి బోట్ రైడ్ మీకు రావాలంటే. ఈ బోట్ రైడ్ ఏజ్ లిమిట్ ఉంది, 2 years ఆర్ లెస్ ఉంటే నాట్ అలౌడ్. అండ్ వాళ్ళు హైట్ కూడా 90 centimeters అండ్ అబోవ్ ఉండాలి. వాళ్ళు హైట్ కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు బోట్ రైడ్కి ఎంటర్ అయిపోతున్నాం. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా కూర్చోవాలి ఏంటి అనేది. ఇంకా బోట్లో కూర్చొని బోట్ రైడ్ స్టార్ట్ అవుతుందని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాను తను.
బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. చాలా మెల్లగా వెళ్తుంది బోటు. లోపల టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మేము ఈ బోట్ రైడ్లో ఏం చూసామో అండ్ ఈ సీ లైఫ్ సిడ్నీ ఎక్స్ప్లోరింగ్ని ఎలా ఎండ్ చేసామో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ సిడ్నీ సిరీస్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.